కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. జాతీయ కోర్కెల దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ చౌరస్తా వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. హయ్యర్ పెన్షన్ చెల్లింపు, ఓపీఎస్ రద్దు స్కీమ్, వర్కర్లను కార్మికులుగా గుర్తింపు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని సిఐటియు మహిళా నాయకులు విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడం లేదని వారు విమర్శించారు. కావాలి ఖచ్చితంగా. పిల్లలకు ప్రైవేట్ చదువులు మాకు ఎక్కువ తక్కువ మేము అడుగుతలేము. కనీసం కరెక్ట్గా మాకు కనీస వేతనం కావాలని మేము కోరుతున్నాము. మళ్ళా సిఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కావాలి. మళ్ళా మేము డెలివరీ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మాకు ప్రస్తుత సెలవులు ఇవ్వాలి. మాకు మళ్ళా బుక్కులు కావాలి, రికార్డు కావాలి, మాకు రికార్డ్స్ కావాలి. ఖచ్చితంగా రికార్డ్స్ ప్రింట్ చేయమని కోరుతున్నాము. ఎందుకంటే మేము మాకు తెలియక మంచిపోరకంగా రాస్తున్నాం కాబట్టి మాకు గైడ్లైన్స్ కూడా ఇవ్వాలి, యూనిఫామ్స్ కూడా ఇవ్వాలి. మళ్ళీ మాకు ఒకటి ఆశా వర్కర్ అనేది విలువ కూడా ఇవ్వాలి. ఎంసీహెచ్ పోతే కూడా అక్కడ మమ్మల్ని చాలా వేధిస్తుర్రు. అక్కడ మాకు మర్యాద లేదు, ఏం లేదు. మాకు చాలా